మావా నీ ముందుకు ఒక యాక్షన్ మూవీ తీసుకొచ్చా. మూవీ విషయానికి వస్తే 30 ఏంజల్. ఈ మూవీ వర్కౌట్ కాదేమనుకున్నా, నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. షోలోకి వెళ్లే ముందు మన ఛానల్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా, ప్లీజ్ సపోర్ట్. అమెరికాలో ఒక చిన్న పిల్లల్ని అయితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ అయితే చేస్తారు. అమెరికా లేడీస్ మిలిటరీ వాళ్ళు రంగంలోకి అయితే దిగి వెళ్తారు. ఆ విలల్ని చంపారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. స్టాప్ మొత్తం కూడా ఆ పిల్లల చుట్టూ మిలిటరీ వాళ్ళు పిల్లగాళ్ళని ఎలా కాపాడాలనే ఒక స్కెచ్ చేసుకొని ఇవన్నీ కూడా మనకి చూపెడతారు. ఫస్ట్ హాఫ్ వరకు కూడా. సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని ఎమోషన్ సీన్స్, కామెడీ సీన్స్ అన్ని కూడా ఓకే అనిపించింది. అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్కి రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని పట్టుకొని ఈ మూవీని తెరకెక్కించారనుకోవచ్చు. రియల్ లైఫ్ లో కొన్ని జరిగితే మూవీలో మాత్రం చాలా జరిగినట్టు చూపెట్టారనుకోవచ్చు. మనం మూవీని అయితే ఫ్యామిలీతో 100% వాచించచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. యాక్షన్ సీన్స్ అయితే ఓకే అనిపించినాయి. స్క్రీన్ ప్లే కూడా పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అక్కడక్కడ చాలా డల్ అయినట్టు అనిపించింది. హీరోయిన్ అయితే ఫైట్లు అయితే వేరే లెవెల్లో చేస్తుంది అనుకోవచ్చు. మూవీని అయితే అంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ అనుకున్న కాడికి వేరే రేంజ్లో ఉంది అనుకోవచ్చు. ఈ మూవీ హీరోని పెట్టి తీసినట్టయితే వేరే లెవెల్లో ఉండేది ఈ మూవీ. డైరెక్టర్ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీతో మళ్ళీ ఒక ఇట్టు పడింది అనుకోవచ్చు. మనం మూవీ అయితే హైగా ఉందని చెప్పను, లోగా ఉందని చెప్పను, బలో యావరేజ్ అనిపించింది. సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేదు కానీ ఎమోషన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఈ మూవీకి. మెయిన్ థింగ్ హాఫ్ వరకు కూడా ఆ కథలోకి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో ఎంగేజ్ పెంచుకుంటా మూవీ అయితే వేరే లెవెల్లో వెళ్ళిపోద్దాం అనుకోవచ్చు. మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనట్టు వేరే లెవెల్లో చూపెట్టిన అనుకోవచ్చు. మీరు ఈ మూవీని చూడాలంటే తెలుసు కదా ఎక్కడ దొరికిద్దో, పోయి చూడండి. మన ఛానల్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ.